జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పరమేశ్వర్ గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఇది చాలా సుదీర్ఘకాలం కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పారు. సరే, ఇజ్రాయెల్ అంటే ఓకే, స్ట్రాంగ్గా ఉంది, బలంగా ఉంది అనుకోవచ్చు. అటువైపు నుంచి పోరాటం చేయడానికి హమాస్ స్ట్రెంత్ ఏంటి, బలం ఏంటి? అంటే ఒకవేళ బయట నుంచి వచ్చే సపోర్టు, ఆర్థికంగా లేకపోతే రాజకీయంగా ఇతర విధాలుగా వస్తున్నటువంటి సపోర్ట్ ఆగిపోతే ఎంతకాలం ఫైట్ చేయగలదు హమాస్? హమాస్ దగ్గర అంత స్ట్రెంత్ ఉందా? అంత సుదీర్ఘకాలం పోరాటం చేయడానికి, దాడికి ప్రతిదాడి చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యం ఉందా? ఓకే, ఈ పాయింట్ మీద వచ్చే ముందర మీరు కాళిదాస్ గారిని అడిగిన క్వశ్చన్ మీద ఇంకొక చిన్న యాడ్ ఆన్ చెప్తాను నేను. యాక్చువల్ నెంబర్స్ మీరు 36,000 అన్నారు కదా, అది 1,00,000 అనుకోండి, పబ్లిష్ చేశారనుకోండి. ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి నేషనల్ మొరాల్ అండి. మీరు మొత్తం నెంబర్స్ పబ్లిష్ చేస్తుంటే నేషనల్ మొరాల్ దెబ్బతింటే ఇంతమంది పోయారా అని. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీరు ఆ 36,000 ప్యాలెస్తీనియన్లే పోయారని చెప్పలేరు కదా. దానిలో ఎవరు చెప్పారు? దానిలో హమాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సివిలియన్స్ ఉన్నారు, హమాస్ సింపథైజర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరికి తెలుసు? అందుకేనా నేను, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ గా మనం ఇక్కడ కూర్చొని మనం చెప్పలేం. సో మీడియా రిపోర్ట్స్, ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చినటువంటి ఆ నెంబర్స్ మాత్రమే మనం ఇక్కడ కోట్ చేయగలం తప్ప వి డోంట్ నో ద గ్రౌండ్ రియాలిటీ ఏంటో మనకు తెలియదు. కరెక్ట్. సో దట్ ఈస్ ఆ 2 పాయింట్స్ వైడర్ పాయింట్స్ చేద్దామని అనుకున్నాను. సో మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి, ఒకటి, హమాస్ కి కేపబిలిటీ ఉందా లేదా? ఓవర్ టైం మీకు చూస్తే హమాస్ హ్యాస్ గాట్ అ లాట్ ఆఫ్ డెప్త్ అండి. వాళ్ళకి ఫైనాన్షియల్ డెప్త్ ఒకటి మీరు చూసారంటే, యాసిర్ అరాఫాత్ టైం నుంచే ఈ హమాస్ ఆర్గనైజేషన్ మెల్లిమెల్లిగా చిన్న పాముకి పాలు పోసి పెంచినట్టు పెంచుతూనే ఉన్నారు ఈ హమాస్. యాసిర్ అరాఫాత్ టైం ఎప్పుడు? ఆ యాసిర్ అరాఫాత్ అంటే ఇందిరాగాంధీ టైం నుంచి. సో అప్పటి నుంచే వాళ్ళు ఫైనాన్షియల్ సెటప్స్ వాళ్ళు, అండ్ ఆ టైం యూనో ఈ మానిటరింగ్ అనేది ఉండేది కాదండి. శాటిలైట్ మానిటరింగ్ అంత ఎక్స్టెన్సివ్ ఉండేది కాదు. సో ఆ టైంలో వాళ్ళు ఫైనాన్షియల్ పాకెట్స్, వెపన్ పాకెట్స్, సింపతి పాకెట్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకున్న టైం అది. 2000s లో ఎప్పుడో వచ్చింది, 1990s 2000 లో వచ్చింది హమాస్ మీరు చూసారంటే. కానీ దాని ముందర 10-12 ఏళ్ల గ్రౌండ్ వర్క్ కూడా ఉంది వాళ్ళ వెనకాల. సో కేపబిలిటీ ఉందా, డెప్త్ ఉందా అంటే సర్టన్లీ ఆన్సర్ ఇస్ yes. బట్ ద పాయింట్ ఇస్, ఈ పోయిన 8 నెలల్లో ఎంత దెబ్బతింది హమాస్? ఆ పిఎస్డిఏ ఒకటి చేయాల్సి వస్తుందండి. పోస్ట్ స్ట్రైక్ డ్యామేజ్ అసెస్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ పిఎస్డిఏ చేసి ఇజ్రాయెల్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళు పబ్లిష్ చేయరు, వచ్చి వాళ్ళు పబ్లిష్ చేస్తే అది ఎడ్జ్ ఎనిమికి వెళ్ళిపోతుంది అని ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ ఎయిమ్ ఏంటంటే, ఉన్న టెర్రరిస్ట్ అందరూ పోలేదు, దట్ ఈస్ గ్యారంటీడ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ అంటే ఒక ఆర్మీ, ఇండియన్ ఆర్మీలో కూడా ఒక ఇది ఉందండి, సామెత ఉంది, ఆర్మీ మార్చెస్ ఆన్ ఇట్స్ స్టమక్ అని. అండ్ ఇంకోటి ఏంటంటే, లాజిస్టిక్ చైన్ స్ట్రాంగ్ ఉన్న ఆర్మీని ఎప్పుడు గెలుస్తుంది. ముందరున్న సోల్జర్ ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూడడం మొదలెడతాడో, నా లాజిస్టిక్స్ ఎక్కడ ఉందని, ఆ రోజు నుంచి ఓడిపోవడం మొదలెడతాడు. సో అలాగే హమాస్ కూడా, నా నెక్స్ట్ వెపన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, నా అమ్యునిషన్ ఎక్కడి నుంచి వస్తుంది, నాకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది, నాకు మెడికల్ ఎయిడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మా వాళ్ళు తగ్గారంటే వెనకాల నుంచి హ్యూమన్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుందని వెనక్కి తిరిగి చూసే స్టేజ్ ఇప్పుడు వస్తుంది వాళ్ళకి. అది కట్ ఆఫ్ చేద్దామనే ఈ రాఫా క్రాసింగ్ మీద వీళ్ళు చేసిన యుద్ధం. రాఫా క్రాసింగ్ ని వాళ్ళు కంట్రోల్ చేశారంటే ఈ సపోర్ట్ అంతా రాదు, సింపతి తప్ప ఇంకేం మిగలదు హమాస్ దగ్గర. దాని తర్వాత మెల్లమెల్లగా ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్తుంది. ఇది కట్ ఆఫ్ చేసి ఇది కంట్రోల్ తీసుకున్నారంటే యుద్ధము ఒక ప్రొలాంగ్డ్ లాస్ట్ స్టేజ్ లోకి వెళ్తుంది. ఆ ప్రొలాంగ్ లాస్ట్ స్టేజ్ లో ఏం చేయాలి? వీళ్ళు కూడా ఆ సివిలియన్ ఏరియాస్ లోకి వీళ్ళు చొచ్చుబడి వెళ్ళిపోయి దాక్కున్నారు. ఆ ఏరియాస్ లోకి వెళ్ళి చూసి ఒక్కొక్కడిని పట్టుకుని బయటికి తీసి, అట్లీస్ట్ లీడర్షిప్ ని బయటికి తీసి అరెస్ట్ చేయడము, వాళ్ళని ట్రై చేయడం చేస్తేనే కానీ ఈ యుద్ధం అవుతుందని చెప్పలేము. బట్ హమాస్ కి ఇప్పటిదాకా అయితే నన్ను అడిగితే ఇంకా కేపబిలిటీ ఉందండి ఫైట్ చేసేది. అండ్ దట్ ఈస్ వై అంత ఈజీ వెపన్స్ కానీ లేదా ఫినాన్షియల్ ఆర్థిక బలం కానీ అంత స్ట్రెంత్ ఉందంటారా వాళ్ళ దగ్గర? ఇంకా ఉంది, నన్ను అడిగితే ఇంకా ఉందండి వాళ్ళకి. అండ్ ఇంకా వస్తుంది వాళ్ళకి ఆర్థిక సహాయం. ఆ వస్తుంది కాబట్టి ఇన్నాళ్ళ నుంచి కంటిన్యూ అవ్వగలుగుతున్నారు. లేకపోతే ఇంతలా యుద్ధం చేయడం చాలా కష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.